This conference will బేసికల్గా ప్రతి ప్రాజెక్ట్ ప్రతి అప్లికేషన్ కూడా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, రైట్? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, క్యూఏ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, యూఏటి ఎన్విరాన్మెంట్ అని, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రీ ప్రొడక్ట్ ఎన్విరాన్మెంట్ అని, అంటే నేమ్ ఎలా కావాలంటే వాళ్ళకి ఎలా కావాలంటే పెట్టుకుంటారు. అండ్ ఏ ప్రాజెక్ట్ కి ఏ అప్లికేషన్ కి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉండాలో అనేది ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ లో కానీ ప్రాజెక్ట్ డిజైన్ లెవెల్ లో కానీ డిస్కస్ చేస్తారు. సో మనం వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ టీమ్ అవుతాం. సో మన ఇంప్లిమెంటేషన్ టీమ్ కి బేసికల్ గా డెవాప్స్ ఇంజనీరింగ్ ఏం చెప్తారంటే, ఎన్విరాన్మెంట్స్ ఎవరు డిజైన్ చేస్తారని మనకు అనవసరం. మన లీడ్ వచ్చేసి, మన రెగ్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి ప్రాజెక్ట్ టీం వాళ్ళు, మన టీమ్ లీడ్స్ అందరూ డిస్కషన్ లో కూర్చుని వాళ్ళు చెప్తారు ఏ ఎన్విరాన్మెంట్స్ కావాలి, ఏమేమి కావాలని చెప్తారు. దాని ప్రకారం మనకి ఒక సర్వీస్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ సర్వీస్ రిక్వెస్ట్లు అన్ని కూడా బోర్డ్స్ లో ఉంటాయి. ఆ సర్వీస్ రిక్వెస్ట్ ఏంటంటే యూజర్ స్టోరీస్ అంటాం. ఓకే, బేసికల్ గా మనకి టికెటింగ్ టూల్ లో సర్వీస్ రిక్వెస్ట్, ఇన్సిడెంట్ టికెట్ ఇవి అంటాం కదా, చేంజ్ టికెట్ ఇవి అంటాం కదా. అలాగే రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే రెగ్యులర్ గా మనం ఏవైతే చేయాలో వాటన్ని కూడా అజూర్ డెవాప్స్ లో యూజ్ చేసే మెథడాలజీ ఏంటంటే బోర్డ్స్ మెథడాలజీ. అజూర్ డెవాప్స్ లో బోర్డ్స్ అనే ఆ ఫీచర్ యూజ్ చేసి ఏ టీమ్ కి లేదా ఏ క్యాండిడేట్ కి ఏమేమి టికెట్స్ అసైన్ చేయాలి, అంటే ఏమేమి వర్క్ ఐటమ్స్ అసైన్ చేయాలని చెప్పి డిస్కస్ చేసి మనకి వర్క్ అసైన్ చేస్తారు. సో ఆ వర్క్స్ అనేవి, ఆ వర్క్ ఐటమ్స్ అనేవి మనం ఏమంటాం అంటే యూజర్ స్టోరీస్ అంటాం. ఎందుకు యూజర్ స్టోరీస్ అంటాం అన్నది మనం బోర్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే సపోజ్ మనకి ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే అజూర్ లో ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయి అని చెప్పి. అయితే బై డిఫాల్ట్ గా మనం అజూర్ లో క్రియేట్ చేసే వెబ్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ ఏముంటుందంటే ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కానీ రియల్ టైంలో మనం చేంజెస్ డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో చేస్తామా? రైట్. సో అప్లికేషన్ లైఫ్ సైకిల్ తెలియాలి ఇక్కడ. దాన్ని ఏమంటాం అంటే ఎస్డిఎల్సి అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తెలియాలి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేయడం కన్నా ముందు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేద్దాం. అదేంటంటే ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి. ఆ వెబ్ అప్లికేషన్ కి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కాన్ఫిగర్ చేసి ఆ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లోకి కోడ్ డిస్ప్లే చేద్దాం, కోడ్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అప్లికేషన్ కి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో I hope everybody has a web application created, right, in their own RG. Yes, Right? yes. We are using deployment slots, right? Exactly. Okay. Okay. Sunil, now go to deployment slots, please. So do we have any other background money?
Manikanta? I think we lost him. Ani? Yeah, I think he's reconnected. I think that all these options will not work in test trial, it seems, right? Yes. ఎట్లా Maybe he'll say. మార్గమే can you stop recording Sunil? Yeah. Go This back to Azure conference app will and now be recorded. now click on upgrade. Yeah. Pick the third option or pick the production. Production. Yeah. Yes, one. Apply. I mean, యాప్ సర్వీస్ ప్లాన్ పర్పస్ ఏంటి, దానిలో ఏముంటాయి అనేది నేను చెప్తాను. ఇంకా ప్రస్తుతానికి అయితే ప్రాక్టికల్ చేసి అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే. యా. Now reload the web page and go to deployment slot. Reload the web page once again. Okay. Now click on the add slot. And give a slot name like dev. That's it. Yeah. Now clone the settings from prod. Drop down the list and choose the prod. Yeah. Adhe Sunil Web. Click on add. Once again, click on add slot. It has QA. ఏంటి Manikanta? ఏమన్నావు? Give it as QA అనేవి రియల్ టైమ్ లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ప్రతి ఎన్విరాన్మెంట్ లో టెస్టింగ్ ఉంటుంది అంతే. కొట్టాలా యాడ్? చెప్పాలి నువ్వు ఇన్స్ట్రక్షన్స్. యాడ్ చేసింది. Once again, add another slot, please. Slot name వచ్చేసి UAT. యా. ఏ తీసుకున్నా ఒకటే, ఎందుకంటే ఆ మిగతా రెండు కూడా దీని నుంచే క్లోన్ చేశాం కదా, అందుకని. మనం చేసేది డెవాప్స్ ఫర్ పాస్ సర్వీసెస్, ఎందుకంటే వెబ్ యాప్ అనేది పాస్ సర్వీస్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం అంటే VM డిప్లాయ్మెంట్, వేరే రిసోర్సెస్ డిప్లాయ్మెంట్ యూజింగ్ డెవాప్స్ అనేది చేస్తాం. ప్రస్తుతానికి మనం ఎక్కడా కూడా డెవాప్స్ వాడట్లేదు. అజూర్ లో డైరెక్ట్ గా ఒక వెబ్ అప్లికేషన్ కి స్లాట్స్ క్రియేట్ చేస్తున్నాం.
అంటే ఒక వెబ్ అప్లికేషన్ కి ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక వెబ్ అప్లికేషన్ కి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, యూఏటి, స్టేజింగ్, ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్సైడ్ క్లిక్ అండ్ యాడ్ స్లాట్. యా ఎస్టీజీ అని పెట్టే, స్టేజ్ వస్తుంది, ఎస్టీజీ అని పెట్టేస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్లాట్, ఐ మీన్ ఈ వెబ్ పేజ్ ని ఒక సెపరేట్ బ్రౌజర్ కింద ఓపెన్ చేసి ఒక్కొక్క స్లాట్ ఓపెన్ చేయి. ఆ ట్యాబ్ ని డూప్లికేట్ చేసుకో ఒకసారి, 4-5 సార్లు, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మిగతావి ఓకే. హలో హలో Yes, Sunil. సో This conference will బేసికల్లీ now be recorded. ఇంటర్ఫేస్ చేంజ్ Yeah. చేసిన తర్వాత కొంచెం Hmm. కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. ఏం Bit లేదు, అవి ఆ సునీల్ పైన టాప్ లో సునీల్ సొల్యూషన్ అని ఉంది కదా. Solution అవును. right click చేసి నేను చెప్తా. చేయడానికి. యా దాని పైన ఇంకా పైన ఏడిఓ దాని ఏడిఓ పైన ఏడిఓ సునీల్ ఎడిఓ రేపు. ఓకే యాక్చువల్ గా నీకు పాత రాలే, ఐ మీన్ ఎలా అయితే రావాలో అలా రాలేదు నీకు హైరార్కీ. నీకు ఈ స్ట్రక్చర్ లో వచ్చింది. ఒక పని ఓకే చేస్తా, ఒకసారి అప్లికేషన్ మళ్ళీ లోడ్ చేసుకో, సొల్యూషన్ మళ్ళీ లోడ్ చేసుకో, క్లోజ్ చేసి ఇది Close చేసేయాలా? లేఅవుట్ తీసి క్లోజ్ చేసి ఫైల్. మేబీ ఏడిఓ కనెక్ట్ అవ్వలేదేమో, కనెక్షన్స్ చెక్ చేయొచ్చు కదా ఫైల్ మనీ. లేదు, ఇది లోకల్ కదా మహేష్, సంబంధం లేదు. okay, యా okay. న్యూ ఓపెన్ యా ప్రాజెక్ట్ సొల్యూషన్. ఇప్పుడు సునీల్ సొల్యూషన్ లోకి వెళ్ళి సొల్యూషన్ ఫైల్ ఓపెన్ చేసుకో. రైట్, ఇది సొల్యూషన్. ఇందాక ఓపెన్ అయింది ఫైల్ స్ట్రక్చర్ అంతే. ఓకే, ఓకే ఇందాక ఓపెన్ అయింది ఫైల్ స్ట్రక్చర్ ఓపెన్ అయింది, ఇది సొల్యూషన్ ఓపెన్ అయింది. నీకు ఇక్కడ సొల్యూషన్ layout ఓపెన్ అయినప్పుడు వేరే ఫైల్స్ ఓపెన్ లేదు, సొల్యూషన్ ఓపెన్ అయినప్పుడు వేరే ఫైల్స్ ఓపెన్ అవ్వవు, అది ఫైల్ స్ట్రక్చర్ అది. ఎందుకంటే నీకు Okay. దీనిలో ఏడిఓ అజెండా, ఏడిఓ క్వశ్చన్స్ అవి ఏం లేవు, రైట్. కానీ ఇందాక ఉన్న స్ట్రక్చర్ లో నీకు రెండు కనిపిస్తున్నాయి, అవునా కదా. అవును. యా నో క్లిక్ అండ్ బిల్డ్. బిల్డ్ క్రియేట్ అయిపోయింది కదా, సక్సెస్ అయిపోతుంది. మనం చేంజెస్ పెద్ద ఏం చేయలేదు కదా, ఓన్లీ అప్లికేషన్ నేమ్ కూడా చేంజెస్. యా ఇప్పుడు దీన్ని పబ్లిష్, రైట్ క్లిక్ అండ్ ది సొల్యూషన్ అండ్ పబ్లిష్. One second.
భార్గవ్ కాల్ చేస్తున్నారు 1 second ప్లీజ్. ఓకే ఓకే. Yeah. Azure. Yeah, no, click on Azure App Service Windows. Okay, expand your RG, expand your application, expand slots, pick the dev. That's it. Finish. Now click on publish. Yeah. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ లేఅవుట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకోటి చేయడానికి ఉండదా ఇది నడుస్తున్నప్పుడు? ఉండదు, డిప్లాయ్మెంట్ అవుతుందిగా. Mani, నాకు స్మాల్ డౌట్ ఇన్ అజ్యూర్ పార్ట్. హలో, చెప్పా మహేష్. ఇప్పుడు మనం ఒక వెబ్ యాప్కి 4 డిప్లాయ్మెంట్ స్లాట్స్ క్రియేట్ చేసాం కదా. సో అంటే దే అవును. విల్ ఐ మీన్ అవన్నీ ఇండివిజువల్ వెబ్ యాప్స్ కింద రన్ అవుతాయి, అవును, అంతే కదా. సో అంటే దే విల్ Right. యూజ్ 4 times రిసోర్సెస్. నేను అవి వెబ్ యాప్ గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్ చెప్పినట్టు చెప్తాను మహేష్. ఓకే ఓకే డన్. మనకి వాటికి క్లాసెస్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే డెవాప్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అప్లికేషన్ సెటప్ చూపిస్తున్నాను. అంటే డెవాప్స్ రాని ముందు ఎలా చేసేవాళ్ళం అజూర్లోనే చూపిస్తున్నాను. సో తర్వాత డెవాప్స్ తో ఎలా చేస్తామని చెప్తాను. అప్పుడు మనం ఒక్కొక్క కాంపోనెంట్ దాని ముందేంటి బ్యాక్ ఎండ్ ఏంటి అని డిస్కస్ చేస్తాం. ఓకే యా. Sunil, now change the code once again and deploy it to UAT stage. ప్రస్తుతానికి ఇవాళ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీకు స్లాట్స్ ఇంట్రడ్యూస్ చేసి ఆ స్లాట్స్ క్రియేట్ చేయడం అండ్ ఆ స్లాట్స్ లోకి కోడ్ ఎలా డిప్లాయ్ చేయాలో చూపించడం. దట్స్ ఆబ్జెక్టివ్ టుడే. Click on edit. Edit. Okay. Publish లో edit. అక్కడ క్లిక్ అంది. అక్కడ సైట్ నేమ్ లో UAT అని ఇవ్వకపోతుంది. ఓకే, ఇప్పుడంటే మనకు తెలుసు కాబట్టి UAT అని ఇస్తున్నాము. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇందాకలాగా హైరార్కీ నేను చెప్తా. డెస్టినేషన్ URL లో కూడా UAT అని ఇవ్వాలి. లేదు అంటే గనక దానికి వేరేలా చేయొచ్చు, నేను చూపిస్తాను అది కూడా. ప్రస్తుతానికి అయితే బేసిక్ డిప్లాయ్మెంట్ చేద్దాం. రిలీజ్ ఉంది. సేవ్. రాలేదు. అయితే అక్కడ డూ వన్ థింగ్, కింద క్లిక్ ఆన్ న్యూ బెటర్. అది వచ్చింది, సైట్ URL వచ్చింది, బట్ కానీ కింద క్లిక్ ఆన్ న్యూ. సో మనం ఏం చేస్తాం అంటే కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇందాక మనం ఏం చేస్తాం, డెవలప్ మాడిఫై చేసాం కదా, అలా మాడిఫై చేయక లేకుండా ఇంకో పబ్లిష్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. వీటిని ఏమంటారంటే పబ్లిష్ ప్రొఫైల్స్ అంటారు. ఓకే, సో మనం కోడ్ అయితే ఎప్పుడు కలితే చేంజ్ చేస్తాం, కానీ డిప్లాయ్మెంట్ అప్పుడు ప్రొఫైల్స్ మనం చేంజ్ చేయక్కర్లేదు. జస్ట్ అక్కడ డ్రాప్ డౌన్ చేస్తే నీకు అక్కడ వచ్చేస్తాయి. చూడు, అక్కడ డ్రాప్ డౌన్ చేస్తే నువ్వు ఎన్ని ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేసావు అన్ని వస్తాయి.
నీ క్వశ్చన్ అదే కదా, రియల్ టైం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఇదంతా కూడా డెవాప్స్ డెవాప్స్ కల్చర్ అనేది మన ప్రాజెక్ట్ లో అడాప్ట్ చేసుకోకముందు ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్ ఇది అంతా కూడా. Alafi clear about deploying the code to specific slot of your application. Guys, yeah, I think I deploy అవుతున్నట్టు. Okay. Yes, Mali. Yeah, done. Yeah, now deploy the same to QA and staging as well by creating 2 other profiles. రేపు ఎందుకు మనం ఎంవిసి తీసుకున్నాము అండ్ .NET లో డిఫరెంట్ వర్షన్స్ ఏంటి అని కొంచెం ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేస్తాం రేపు. ఓకే, సో డోంట్ మిస్ ఎనీ క్లాస్. ఐ మీన్ రేపటి నుంచి ఇవాళ నుంచి అసలు ఏ క్లాస్ మిస్ అవ్వద్దు. అండ్ ఒక 2-3 days తర్వాత మనం డెవాప్స్ లోకి జంప్ అవుతాం. సో ప్లీజ్ బి ఫోకస్డ్. Sure. మనం వెబ్ యాప్ లో ఉన్న ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అది కూడా రేపు స్టార్ట్ చేస్తాను డిస్కషన్. సో మనకి అది ఒక 1 or 2 days పడుతుంది ఈజీగా డిస్కషన్ అంతా కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి మీకు డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, స్లాట్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, వెబ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి, స్లాట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ కాన్సెప్ట్ తెలిసింది. కానీ అప్లికేషన్ కి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ప్రాసెస్లు రన్ అవుతుంటాయి, వాటి గురించి తెలియాలి. అండ్ ఎందుకు ఈ విధంగా డిప్లాయ్ చేస్తున్నాము, డెవాప్స్ లేకుండా డిప్లాయ్మెంట్ చేస్తే ఏమవుతుంది, డెవాప్స్ కల్చర్ అడాప్ట్ చేసుకుని డిప్లాయ్మెంట్ చేస్తే ఏమవుతుంది అన్నది డిఫరెన్సెస్ తెలియాలి. సో ఆల్ ద డిఫరెన్సెస్ యూ విల్ గెట్ within a week or 10 days mostly, because there are lot of sub concepts to be discussed for these implementations. Okay, so please don't miss any class. You done Manikanta for all the 4 environments? That's it. So everybody needs to do the implement the same. I mean, మీరు అవి మీ పర్సనల్ గా క్రియేట్ చేసుకున్న వెబ్ అప్లికేషన్ కి ఈ విధంగా చేస్తే మీకు కొన్ని డౌట్స్ వస్తాయి అండ్ కొన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి. ఆ డౌట్స్ ని అబ్జర్వేషన్ ని నోట్ చేసుకోండి, సో దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఆన్సర్స్. అలా క్లియర్? Yes. So Manikanta, one quick question here. సో నేను ఆల్రెడీ చేశాను కదా, ఇప్పుడు వర్క్ అయింది కదా. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు వెబ్ యాప్ సర్వీసెస్ ని స్టాప్ చేస్తాను. స్టాప్ చేస్తే డిప్లాయ్మెంట్ స్లాట్స్ లో ఉన్నాయి కూడా స్టాప్ అయిపోతుందా? అవ్వవు కదా, దేనికి అది ఇండివిజువల్గా వెళ్ళి స్టాప్ చేయాల్సిందే అంతే. సో వెబ్ యాప్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డిప్లాయ్మెంట్ స్లాట్స్. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ చెక్ స్టిల్ యాక్సెస్. ఐ మీన్ యాప్ స్టాప్ అయినా సరే చార్జెస్ మాత్రం పడుతూనే ఉంటాయి. అవుతాయి, ఎందుకంటే యాప్ కంటూ స్టోరేజ్ ఇస్తాడు కదా వాడు. యాప్ కంటూ స్టోరేజ్ ఇస్తాడు, యాప్ కంటూ డిఎన్ఎస్ ఇస్తాడు, యాప్ కంటూ ఐపీ ఇస్తాడు, యాప్ కంటూ లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాఫిక్ మేనేజర్, ఈ సర్వీసెస్ అన్ని బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అన్ని ఇస్తూనే ఉంటాడు కదా దీనికి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేసి ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేసుకుని చూసుకో రన్ అవుతుందా లేదా. ఇక్కడ నీకు రన్నింగ్ అని చూపిస్తుంది, దట్స్ ఫైన్. సో ఇది
dev is running. ఈ ప్రొడక్షన్ స్టాప్ అయింది. ఇది ఆగిపోద్ది. సో మిగతా రన్ అవుతున్నాయి. అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక్కటి ఓపెన్ చేసుకుని స్టాప్ చేసుకుంటా. అలానే తీసుకోవచ్చు. ఇదేంటి సెలెక్ట్ చేయడానికి రావట్లేదు? ఇది సెలెక్ట్ చేయడానికి రావట్లేదు. నువ్వు డెవ్ లో ఉన్నావు, డెవ్ స్లాట్ లో ఉన్నావు, పైన డెవ్ అని ఉంది కదా, నువ్వు మెయిన్ అప్లికేషన్ సర్వీస్కి వెళ్ళాలి. ఏది అప్లికేషన్ సర్వీస్ స్లాట్ ఇది. ఎక్కడికి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు ఏమైనా చేయగలవు. ఇది స్లాట్ పైన సెకండ్ స్టేజ్ లో చూడు, క్యూఏ అని చెప్పు. అక్కడ దాని కింద స్లాట్ అని చూసావా? కింద స్లాట్ థర్డ్ లైన్. అక్కడ ఓన్లీ ఇది స్లాట్ పేజ్, మెయిన్ పేజ్ కాదు. ఏమన్నా చేంజ్ చేయాలంటే మెయిన్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, ఎవ్రీబడి క్లియర్ అబౌట్ దిస్? మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఒక యాప్ సర్వీస్ కి మల్టిపుల్ స్లాట్స్ క్రియేట్ చేసినప్పుడు యాప్ సర్వీస్ ని స్టాప్ చేస్తే స్లాట్స్ కూడా ఆగిపోతాయా? నో, దే వోంట్ స్టాప్, దే విల్ బి ఇన్ రన్నింగ్ స్టేట్ ఓన్లీ. అసలు యాప్ సర్వీస్ కి యాప్ సర్వీస్ లో క్రియేట్ చేసిన స్లాట్ కి తేడా ఏంటి? ఆ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. Live apps with their own host names. Yeah, they are different. They are getting hosted on different place, not actually. Yeah, any questions for today's session? నేను ఇవాళ 9కే ఆపేస్తాను. ఎందుకంటే వేరే టాపిక్ చెప్పాలంటే టాపిక్ కి అందరూ కూడా లైవ్ లో ఉండాలి. రికార్డింగ్ ద్వారా ఓకే, బట్ లైవ్ లో ఉంటే డిస్కషన్ బాగా జరుగుతుంది వాటి గురించి. అందుకని చెప్పి నాట్ మూవింగ్ అహెడ్ టుడే. ఆల్సో సునీల్ ఆల్సో హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. సో మనకంటే ఇక్కడ మనం కమిట్ అని పుష్ కొట్టేసేయచ్చు డైరెక్ట్ కావాలంటే. యూ కెన్. కాకపోతే ఏంటంటే మనం కమిట్ చేసిన తర్వాత సార్ రివ్యూ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందని చెప్పి పుష్ చేయం డైరెక్ట్ గా. కమిట్ అండ్ పుష్. ఓకే, గాట్ ఇట్. యా, ఓకే. ఓకే, I'm just talking Money.